ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికి వందనములు. దేవుని వాక్యంలో నుంచి జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులను రాజకుమారులను అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకున్న వారందరినీ నేను శిక్షింతును. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క కట్టడలు నియమములు మనకెంతో స్పష్టంగా ఉన్నాయి. వాక్యములో చూస్తే ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు ఒక ఈ బైబిల్ అంటే ఏమనుకుంటున్నాం మనం అంటే ఏదో ఒక క్రైస్తవుల గ్రంథము, లేకుంటే ఆదివారం చర్చికి కొట్టుకోపోయేదో, లేకుంటే ఏదో కొద్దిసేపు చదువుకోవచ్చు, లేకుంటే ఏదైనా దయ్యాలు రాకుండా పండుకున్నప్పుడు నెత్తికడ పెట్టుకోవచ్చు, ఇట్లా పలు విషయాలు అనుకుంటుండొచ్చు. కానీ ఈ వాక్యం ఏం చెప్తుందంటే, మనం ఏదైనా ఒక ఫ్రిడ్జ్ కొన్నా, ఒక టీవీ కొన్నా, లేకుంటే ఒక ఫోన్ కొన్నా, లేకుంటే ఒక కారు కొన్నా, ఒక బైక్ కొన్నా, ఏదైనా కొంటే దానికి ఒక పుస్తకం ఇస్తాడు, దానికి ఒక మాన్యువల్ బుక్ ఇస్తాడు. ఏమనంటే దాన్ని ఎట్లా వాడాలనో, ఎట్లా వినియోగించాలనో దాని గురించి రాస్తాడు. ఒక మనిషిని ఎట్లా ఈ లోకంలో దేవుడు సృజించినాడు, ఆ మనుషుడు ఎట్లా దేవునితో ఉండగలుగుతాడు అనే విషయం కొరకు ఈ బైబిల్ రాసినాడు. ఈ బైబిల్ మనిషి యొక్క మాన్యువల్ బుక్. ఈ బైబిల్ ప్రకారం బతికితే పరలోకం పక్కా పోతాం. ఈ దేవుని వాక్యము కాకుండా జీవిస్తే మనము యేసు రక్తంతో కడగబడిన స్థితిని, ఆ గొప్ప రక్షణను కోల్పోయే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, యెహోవా ఏర్పరిచిన బలిదినమందు రాజులను అధిపతులను అన్య దేశస్థుల వలె వస్త్రాలు వేసుకుర్రంట. ఈనాడు లోకంలో సాతానుడైన వాడు లోక సంబంధమైన ఫ్యాషన్స్ తెచ్చినాడు. విశ్వాసులైన వాళ్ళు వారు వేసుకునే వస్త్రధారణ ఎట్లుందంటే లోకస్తుల వస్త్రధారణ, అన్య దేశస్థుల వలె, అన్యుల వలె. బైబిల్ చెప్తుంది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభు స్పష్ట అపోస్తులైన పౌలు ద్వారా పత్రికలో చెప్పిన మాట ఏంటంటే తగుమాత్రపు వస్త్రములు కట్టుకోవాలని చెప్పినాడు. అంటే ఒక మనిషికి పొడవుగా ఉండొద్దు, లేకుంటే ఒక మనిషికి కుర్చ వస్త్రాలు ఉండొద్దు అని చెప్పినాడు. ఈనాడు చాలా మందికి చూస్తే ఉంటేనేమో కుర్చగా ఉంటాయి, లేకుంటేనేమో కిందికి భూమికి రాసిపోతాయి. ఇది సత్యం, గుర్తుపెట్టుకోండి. నా ఇంట్లో ఇట్లాంటివి ఉన్నప్పుడు దాన్ని ఖండించే స్థితిలో మనం లేకపోతే ఒకనాడు దేవుడు నన్ను లెక్కెడతాడు. మన పిల్లలకు, మన ఇంట్లో ఉన్నోళ్లకు భూమిని తుడుచుకుంటూ పోయే బట్టలు వేయొద్దు, బైబిల్ చెప్తుంది అది. రెండోది, శరీరం అంతా కనపరుచుకునేది, అగ్లీ అంటే అసహ్యమైనవి శరీరము కప్పుకోకుండా, కనబడేటట్టుగా వేసుకునే ఆ డ్రెస్సులను బట్టి కూడా దేవుడు ఒకనాడు లెక్కెడతాడు. ఇక్కడ అదే అన్య దేశస్థుల వలె వస్త్రధారణ. నిజానికి చూస్తే ఈనాడు చాలామంది వస్త్రాలు కుర్చీ వేసుకున్న కారణం ఏమవుతుందంటే, తెలియక చాలామంది వేసుకుంటారు. ఈ స్లీవ్లెస్ అని చాలామంది అమ్మాయిలు వేసుకుంటారు, కాలేజ్ అమ్మాయిలు వేసుకుంటారు, చున్నీలు వేసుకోవడం లేదు. అది వేసుకోకపోతే ఏమవుతుంది అని అనుకుంటే షాపులలో ఫ్యాషన్ లేదు. అది సాతాను ఒక్కొనికి తెచ్చిన కుయుక్తి. అది ఎవడో కంపెనీ వాడు తయారు చేస్తున్నాడు, ఎందుకు తయారు చేస్తున్నాడు ఆయనకి ఫ్యాషన్ అనుకొని తయారు చేస్తున్నాడు. ఈ ఫ్యాషన్ బట్టి ఏమవుతుందంటే ఆ వస్త్రాలు వేసుకున్నటాన్ని బట్టి ఇది మనం సరి చేసుకోవడానికి చెప్తున్నమాట. ఒక స్త్రీ అట్లాంటి బట్టలు వేసుకొని తిరిగితే, ఒక అమ్మాయి అట్లాంటి బట్టలు వేసుకొని తిరిగితే పురుషులకు, మగపిల్లలకు ఏమవుతుంది, ఒక తప్పుడు ఆలోచన వస్తుంది, ఒక కామవాంఛ వస్తుంది, ఒక దుర్భరమైన దృష్టి వస్తుంది. అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఇండైరెక్ట్గా మనం పాపం చేస్తున్నాం. మనకంటే ఎక్కువ బైబిల్ సాతానుకు తెలుసు. వాడు ఏం చేస్తాడంటే, యేసుప్రభు చెప్పిండుగా ఒక మాట, ఏమని, ఒక మనిషిని, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి పురుషుడు వాడు అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసినట్టయితాడు. వ్యభిచారులుగా చేస్తున్నాడు వాడు. మనకు ఆ వస్త్రాలు ఎందుకు వేసుకుంటారో తెలియదు, ఎట్లా వేసుకుంటారో అని వాళ్ళని అంటున్నాం. కానీ ఇది అంతా దీని వెనుక రహస్యంగా, దీని వెనుక సాతాను యొక్క ఆ దౌర్భాగ్యకరమైన కుయుక్తి ఉంది. వాడు కుయుక్తి చేత అనేకులను చెరపట్టుకొని పోవాలని, నరకంలోకి తీసుకుపోవాలని, మన రక్షణను కోల్పోవాలని వాడు ఏం చేస్తున్నాడు, ఆ షాపులలో, ఆ కంపెనీలలో అట్లాంటి మోడల్స్ పెడుతున్నాడు. ఆ మోడల్స్ వేసుకున్న అమ్మాయిలను, స్త్రీలను చూసి పురుషులు, రక్షింపబడిన వాళ్ళు సైతము, పరిచర్యస్తులు సైతము ఈ తప్పుడు ఆలోచనలోనికి వచ్చి ఏమవుతారంటే దేవునిలో నుంచి వ్యభిచారులుగా అవుతున్నారు. ప్రకటన 21:8 ఉంది. అక్కడ 8 రకాల మనుషులు ఉన్నారు, పిరికి వారు మొదలుకొని అబద్ధికులు అని చివరి వరకు. అందులో మధ్యలో వ్యభిచారులు కూడా రెండవ మరణం పొందుతారని రాసింది.
ప్రియ సోదరులారా, ప్రియమైన వారులారా, ఈ మాట గుర్తుపెట్టుకొని మన వస్త్రధారణ పరిశుద్ధులకు తగినట్టుగా జీవిద్దాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభునామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రం. మా కుటుంబాల్లో నీకు ఇంపైన రీతిలో జీవించుట ఒక కృపణీయమని యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.